ఇప్పుడు డిసెంబర్ 2025 డిసెంబర్ 5th or 6th కి మన ఇండియాకి పుతిన్ రాబోతున్నారు. సో ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినటువంటి విషయం. సో ఇక్కడ ఈ ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయిన తర్వాత ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సో ఇండియాకి పుతిన్ వస్తున్నాడు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? It's not going to happen only. This publicly said by ICC. ఇప్పుడు బేసికల్ గా ఉథాంత్ అని చెప్పేసి జనరల్ అసెంబ్లీ సెక్రటరీ ఒక ఆయన ఉంటారు. ఆయన ఒకసారి జోక్ వేశాడు అనమాట. ఇఫ్ ఏదో చిన్న కంట్రీకి గొడవ ఉందనుకోండి, యూఎన్ వచ్చి తీరుస్తుందంట. రెండు చిన్న కంట్రీస్ పెట్టుకున్నాయి అనుకోండి, మధ్యలో ఇది చేస్తుందంట. ఒక పెద్ద కంట్రీ చిన్న కంట్రీ పెట్టుకున్నాయి అనుకోండి, యూఎన్ పక్కకి వెళ్ళిపోతుంది. See, basically because UNO don't have an army of itself. It is implemented by different countries. So, ఒక గ్లోబల్ పోలీస్ మ్యాన్ లాగా వచ్చి తను అరెస్ట్ చేస్తుందంటే అది కుదరదు. ఇంకొకటి, Vladimir Putin has diplomatic immunity. So we will protect him diplomatically.